ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ వ్యక్తి మరణించినా తప్పని అందువల్ల మరణాన్ని నమోదు చేస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్ను జూలై 23, 2024 పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ రోజున మీరు గమనించినట్లయితే ప్రతి ఆర్థిక మంత్రి చేతిలో ఎరుపు రంగు బ్రీఫ్ కేస్ లేదా బ్యాగ్ ఉంటుంది. అయితే 2019లో సీతారామన్ బ్రీఫ్లా సాంప్రదాయాన్ని ఉల్లంఘించి ఎరుపు రంగు లెదర్ను ఎంచుకున్నారు. 2021 సంవత్సరంలో ఆమె ఒక టాబ్లెట్ను ఉపయోగించారు, కానీ అది కూడా ఎర్రటి గుడ్డతో కప్పబడి ఉంటుంది. ఈ బ్యాగ్ ఎరుపు రంగులో ఎందుకుంది లేదా రంగు బట్టతో ఎందుకు కప్పబడి ఉంటుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు ఈ సాంప్రదాయం ఎంతకాలం నుంచి కొనసాగుతుందో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో ఆధార్ కార్డ్ని ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారో చెప్పబోతున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ది షో. బడ్జెట్ బ్రీఫ్ కేస్ లేదా బ్యాగ్ ఎరుపు రంగు బ్రిటిష్ వారితో ముడిపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 1860లో బ్రిటిష్ ఛాన్సలర్ గ్లాడ్స్టోన్ క్వీన్ మోనోగ్రామ్తో కూడిన ఎర్రటి తోలు బ్రీఫ్ కేసును మొదటిసారిగా పరిచయం చేశాడు. దీనిని గ్లాడ్స్టోన్ బాక్స్ అని పిలుస్తారు. ఈ ఎరుపు రంగుని సెలెక్ట్ చేయడానికి 2 కారణాలున్నాయి. మొదట, ఇది సాక్స్ కోబర్గ్ గోత సైన్యంలో చాలా ముఖ్యమైనది. దీని కారణంగా బడ్జెట్ బ్రీఫ్ కేస్ ఎరుపు రంగులో ప్రవేశపెట్టారు. రెండవ కారణం ఏమిటంటే 16వ శతాబ్దం చివరిలో క్వీన్ ఎలిజబెత్ ప్రతినిధి స్పానిష్ రాయబారికి బ్లాక్ పుడ్డింగ్ స్వీట్ డిష్తో నిండిన ఎరుపు రంగు బ్రీఫ్ కేస్ ప్రజెంట్ చేశారు. దీని కారణంగా ఎరుపు రంగు సాంప్రదాయకంగా మారింది. దానిపై అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందుకే దానికి సంబంధించిన పత్రాలు ఉన్న బ్యాగ్ కూడా ప్రత్యేకమైనది. అందువల్ల ఇది అట్రాక్టివ్గా కనిపించే రంగు కాబట్టి బ్రీఫ్ కేస్ లేదా బ్యాగ్ ఎరుపు రంగుతో ఆర్థిక శాఖ మంత్రులు బడ్జెట్ సమావేశాలకు వీటిని తీసుకుని వస్తారు. యాక్చువల్గా ఈ రెడ్ కలర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ కలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రంగు ముఖ్యమైన ప్రకటనలకు మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇది కాకుండా ఎరుపు రంగు భారతీయ సాంప్రదాయాన్ని చిహ్నంగా కూడా పెడతారు. సాధారణంగా రెడ్ కలర్ వస్త్రాన్ని మతపరమైన గ్రంథాలను కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో బడ్జెట్ ప్రకటనలో ఈ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1999కు ముందు వరకు కూడా కేంద్ర బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకే ప్రవేశపెట్టేవారు. అయితే 2001లో అప్పటికి ఆర్థిక మంత్రి బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం ప్రారంభించారు. భారతదేశ చరిత్రలోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ అతిపెద్దది. 2019 జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈమె ఏకంగా 2 గంటల 17 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత 2020-21 బడ్జెట్లో తన రికార్డును తానే అధిగమించి 2 గంటల 42 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే ఎక్కువ పదాలు మాట్లాడిన రికార్డు మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన 1991లో బడ్జెట్ ప్రసంగంలో 18,604 పదాలు మాట్లాడారు. ఆ తర్వాత 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల కూడా 18,604 పదాలు మాట్లాడి 2వ స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుని మిస్యూజ్ చేయడం అనేక కేసులు వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కూడా కొన్ని సందర్భాలు వినియోగిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కు చెదరకుండా ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు దీనిని నివారించడానికి గవర్నమెంట్ కొత్త మెకానిజమ్స్ ని అమలు చేస్తుంది. UIDAI రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ కొత్త ప్రొసీజర్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెత్ కి సంబంధించిన అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే ప్రాసెస్ కూడా ప్రారంభమవుతుంది. ఏ వ్యక్తి మరణించినా తప్పనిసరిగా జనన మరణ రికార్డులలో నమోదు చేయబడాలి. అందువల్ల మరణాన్ని నమోదు చేసేటప్పుడు వ్యక్తి ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేయబడుతుంది. ఇది ఇప్పుడు అమల్లోకి రానున్న కొత్త వ్యవస్థ. అటువంటి వ్యవస్థ కోసం మొదటి ప్రతిపాదనను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసింది. మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసేటప్పుడు ఆధార్ పత్రాలను పొందడం గురించి UIDAIని సంప్రదించారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును తొలగించేందుకు 2 సంస్థలు సంయుక్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.